ఇప్పుడు పండగలు వస్తున్నాయంటే పెద్ద పెద్ద హీరోల సినిమాలు టాకీస్లకు వస్తాయి. ఎవల సినిమా హిట్ అవుతుంది అని మస్తుగా టెన్షన్ పడతారు హీరోల ఫ్యాన్స్. సేమ్ టు సేమ్ గట్లనే ఉన్నదట కడప రాజకీయం. కడప ఎంపీ టికెట్కున్నంత పోటీ ఇప్పుడు ఏడ లేనట్టే ఉన్నది. అసలు కడప ఎంపీ సీటు మీద పెద్ద పంచాదే ఉన్నది. గదేందో పురా గరుచుకొని రాపోరి. ఎన్నడలేనంత పంచాది ఈ తాప కడప నియోజకవర్గంలో అయ్యే తట్టున్నది. ఇప్పటిదాకా కడప ఎంపీ సీటు పంకపాటికి రాసిపెట్టినట్టే ఉన్నది. 2011లో పంకపాటికెంచి పోటీ చేసిన జగనన్న 5 లక్షల మీదనే మెజార్టీతోటి గెలిచి రికార్డు కొట్టిండు. ఇక అటెన్కాల 2014, 2019లా అవినాష్ అన్న పోటీ చేసి గెలిచిండు. అయితే ఈ తాప అవినాష్ అన్న అంత అల్కగేం గెలవడు అనే ముచ్చట్లత్తున్నాయి. ఎందుకంటే ఈ తాప షయ్యిపాటికెంచి షర్మిలక్క పోటీ చేయబోతున్నదట. కడపల అటు పంకపాటి ఇటు షయ్యిపాటి నడుమ తగ్గపోరే ఉంటది. పంకపాటి ఓట్లను షయ్యిపాటి షర్మిలక్క ఖచ్చితంగా శీలుత్తది. పంకపాటికి 10 ఓట్లు పడే కాడ దాంట్లోకెంచి 4-5 ఓట్లు షర్మిలక్కకు పడతాయి. షర్మిలక్క పోటీతోటి పంకపాటి ఖచ్చితంగా నష్టపోతది అని అనబట్టిండ్రు. పుట్టినప్పటికేంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కడప ఎంపీ సీట్ను గెలవలే సైకిల్ పార్టీ. ఈ తాప ఎట్లయినా గా చరిత్రను తిరగరాయాలని చూస్తున్నాడు బాబు సారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సార్ను పువ్వుపాటికెంచి కడప ఎంపీగా పోటీ చేపించి గా కడప సీట్ను ఎట్లన్నా గెలవాలని ప్లాన్ లేస్తున్నాడట బాబు సారు. పువ్వుపాటి అభ్యర్థి అయితే సెంట్రల్ సర్కారు నజర్ కూడా కడప మీద ఉన్నట్టు ఉంటది. వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకోని కన్నా వాళ్ళు బగ్గనే కష్టపడతారు. ఒక దిక్కు షర్మిలక్క ఎట్లయినా పంకపాటి ఓట్లు శీలుత్తది కాబట్టి టీడీపీ కూటమి కడపల గెలుసుడు చాలా అల్కగైతది. గట్ల గిప్పటిదాకా రాని కడప సీటును గుంజుకోవచ్చు, లేని చరిత్రను క్రియేట్ చెయ్యొచ్చు అని చూస్తున్నాడట బాబు సారు. ఇక మరి కడప ఎంపీ సీటును సిట్టింగ్ అయిన అవినాష్ అన్న గెలుత్తడా, షయ్యిపాటి వైఎస్ఆర్ పతారున్న షర్మిలక్క గెలుత్తదా, బాబు సారు పాచికలు వారి కూటమి గెలుత్తదా అని మస్తుగా మాట్లాడుకుంటున్నారట గీ పోటీ ఎరుకైన ఏపీ పబ్లిక్. ఒక్క సీటు ఎవల్ది ఎవలకత్తది అని మస్తుగా మాట్లాడుకున్నారు. ఆరూరి రమేష్ అన్న కంటే నాకద్దు, నేను పువ్వు పార్టీలకే పోతా అని అటు పోయిండు. కడియం కావ్యక్కకి ఇచ్చిండు కేసీఆర్ సారు. కోసకేమైందో గాని లెటర్ రాసి మరీ షయ్యిపాటిలకు పోయింది. ఇక గా టికెట్ కోసం కొంతమంది ఆశపడుతున్నారు, కొంతమంది వద్దంటున్నారు. అయితే ఇప్పుడు గా టికెట్ మీద కారు పార్టీలనే కొత్త పోటీ మొదలైంది. ఎవలెవలకో ఎందుకు నేను లేనా, వరంగల్లా నాకు పట్టులేదా, పోటీ చేసేటందుకు పనికిరానా, ఏదో అలిగి హట్టై పార్టీకెంచి వెళ్ళిపోయినంత మాత్రాన పరాయోన్న ఇన్నా అని అనుకున్నాడో ఏందో గాని వరంగల్ ఎంపీ టికెట్ కావాలనని కారు పార్టీలకు మళ్ళొచ్చేటందుకు కూడా తయారైండు రాజయ్య సారు. ఇక ఇంతల్నే బాబు మోహన్ సారుకు కేసీఆర్ సారు ఫోన్ చేసి మరీ వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తా అన్నాడు అనే ముచ్చట్లు షికారు చేసినాయి. అప్పుడు ఎమ్మెల్యే టికెట్ కు కడియం సారు అడ్డం పడితే ఇప్పుడు ఎంపీ టికెట్ కు బాబు మోహన్ అడ్డం పట్టే కదా అని మస్తుగా రంది పడ్డట్టున్నాడు రాజయ్య సారు. ఏగవన్నీ ఉత్తముచ్చట్లే అని కొట్టేసిండు బాబు మోహన్ సారు. ప్రజాశాంతి పార్టీలనే ఉంటా, వరంగల్ కెంచే పోటీ చేస్తా అని అనకచ్చిండు. హమ్మయ్య గిప్పుడు నాకు టికెట్ ఖచ్చితంగా అత్తది అని మళ్ళా ధైర్యం తెచ్చుకున్నాడు రాజయ్య సారు. అయితే గిప్పుడు మళ్ళా గా ధైర్యానికి రంది ఉట్టిచ్చే మాట చెప్పిండు రసమయ్యన్న. మా పార్టీ ఆదేశిస్తే ఎక్కడికైనా పోతాం, దేనికైనా పోతాం. ఎందుకనంటే పార్టీ ఆదేశము మా శిరసార్జము, మాకు పార్టీ తప్ప ఇంకోటి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఆదేశించింది అనుకో 100% పోతా. దాని ఆలోచన ఏం అవసరం లేదు కదా. పార్టీ అవకాశం ఇస్తే వరంగల్ కెంచి ఎంపీగా పోటీ చేస్తా అని అంటున్నాడు రసమయ్యన్న. అంటే ఇప్పటిదాకా రాజయ్య సారు పెట్టుకున్న ఆశలు అడి ఆశలైతాయా? ఒక్క టికెట్ ఇస్తే పోటీ చేసి రాజకీయ భవిష్యత్తును కాపాడుకుంటా అని పడుతున్న కాయస్సు కాట్నంలో గలుత్తదా ఏంది? అయ్యో పాపం రాజయ్య సారు, ఒకరు కాకపోతే ఒకరు అడ్డం పడుతున్నారేందయ్యా అని ఎంత రంది పడుతున్నాడో రాజయ్య సారు. మరి ఇప్పటి వరకైతే కారు పార్టీలా ఇంకా వరంగల్ టికెట్ ఎవలకనేది నిర్ణయం తీసుకోలే. మరిప్పుడు రసమయ్యన్న మాటిని కేసీఆర్ సారేమన్నా రసమయ్యన్నను వరంగల్ పంపుతాడా, లేకపోతే రాజయ్య సార్ను మళ్ళా తీసుకొని ఎంపీ టికెట్ ఇస్తాడా, మరి లేకపోతే ఇంకెవలకన్నా ఇస్తాడో గాని వరంగల్ రాజకీయం ఇప్పుడు మస్తు ట్విస్టుల మీద ట్విస్టులతోటి నడుస్తున్నది. పోన్రి మనం మంచిగా లేదు ఇవాళ నేను వార్త తీసుకురాను అని మా రాము తాత కొలువుకు గుండుసున పెట్టిండు. మరి నువ్వన్న ఏదన్నా వార్త తీసుకురాపోయే అని మా వెన్నెల బుజ్జిని పొద్దుగల దోలిన. ఇప్పటిదాకా పత్తకలేదు, ఏడున్నదో కదా ఇది. ఓ చెల్లి ఏడున్నవే? అవ్వా ఈ ఎండకు ఏడిపోయి వార్తలు పట్టుకురావాలి. అవి చూడు ఎట్లా కొడుతుండో ఈ ఎండ చల్లగుండా. ఏ కల్లికోవాలి ఇప్పుడు నేను? ఏమో గిన్ని కట్టుకున్నా, శత్రి పట్టుకున్నా ఎండ కొట్టబట్టే. ఓసై
నువ్వు వార్తలు తీసుకురాని కోతున్నావా లేకపోతే పొలంలో పత్తరిని కోతున్నావా? ఆ నెత్తిగా రుమాలేంది, మీద శక్తిరేంది, నీ కథ ఏంది? ఆహా చల్లగా ఏసీలో కూర్చొని వార్త దేపో అనగానే అయిపోయానా అక్క? ఒకసారి బయటికి వచ్చి చూడు ఎండ ఎట్లా కొడుతుందో, మాడ వలిగేటట్టు కొడుతుంది ఎరికేనా? ఇంత కట్టుకున్నా కూడా ఎండ మొత్తం నా మిన్నే పడబట్టే. మరి కొలువు చేసాడంటే ఉత్తగానే అనుకున్నావా చెల్లే? లేకపోతే నిన్ను కూసుండబెట్టి జీతం ఇస్తారనుకున్నావా? ఇంతకు నువ్వు తెచ్చిన వార్త ఏందో గది చెప్పు ముందు. అమ్మ తోడక్క పొద్దుగాలడు సంది గల్లీలన్నీ తిరుగుతున్నా, ఈ ఎండకు వడదెబ్బ తలిగేటట్టు ఉన్నది కానీ ఒక్క వార్తలు కూడా దొరుకుతలేవక్క, దొరుకుతలేవు. నాకు తెలిసే నువ్వు వట్టి పని దొంగవని. ఇలా వార్త తెత్తేనే ఆఫీస్కురా, లేకపోతే ఆ దుర్గం చెరువుల పడి దుంకుపో. నీ అవ్వ ఎప్పుడు చూడు వార్త 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 బతకని అక్క మనుషుల్లో ఎప్పుడు చూడు వార్తలు తెమ్మంటావు. ఈ ఎండకు నాకే చక్కెర కింద పడేటట్టున్నాయేమో. దినం ఎండకు బుగులు పడి చల్లగా మెట్రోల్నే వస్తున్నావు కదనే, వచ్చినాక ఆఫీస్లో కూడా చల్లగా ఏసీలనే కూర్చుంటున్నావు. ఇవాళ ఒక్కనాడు బయటికి పోయినందుకు ఓ మొత్తం పానం పోయినట్టే చేస్తున్నావేందే? ఎండలు ఎట్లా కొడుతున్నాయో నీకు తెలియదక్క. ఇప్పటికే కొన్ని జిల్లాలల్లా 44 డిగ్రీల ఎండలు కొడుతున్నాయట ఎరికేనా? ఇంకో 2-3 రోజులల్లా ఎండలు బాగానే దంచి కొడతాయట, జోరుగా కొడతాయట. పాపం దినం బయట పని చేసేటోళ్ళు ఈ ఎండలో ఎట్లా పని చేస్తున్నారో కదా. ఏం చేస్తారక్క, అందరికి నీ లెక్క ఏసీలో కూర్చునే అదృష్టం ఉండాలనా వద్దా చెప్పు? ఒసేయ్ ఎప్పుడు చూడు నా మీద పడేడతావేందే? కుత కుత ఉడికేటట్టు స్టూడియోలో మొత్తం లైట్లు పెట్టిండ్రు. సౌండ్ పొల్యూషన్ అని కళ్యాణ్ అన్న ఉన్న ఏసీని కూడా బంద్ చేపించిండు. ఇగో ఈ ఉడుకుడుకు మేకం మొత్తం కారిపోతున్నది. ఎన్నున్నా నీ నెత్తి మీద ఎండ కొడతలేదు కదా. అయినా నీకు కావాల్సింది వార్తనే కదక్క, రాసుకో. రాష్ట్రంలో మండుతున్న ఎండలు, ఈ ఎండలకు బుగులు పడుతున్న జనాలు. అనుకున్ననే నువ్వు అటు ఇటు పెట్టి ఆఖరుకు ఎండ వార్తనే చెప్తావని అనుకున్నా గాని కాదక్క, నాకు ఒక డౌట్. అప్పట్లో ఒక పాట ఉండే కదా, రావో ఈ చందమామ అన్నట్టు రావో ఈ సూర్యమామ అని వాళ్ళన్న పాటలు వాడినరా ఏందక్క? మే నెల రాకముందే ఈ ఎండలు దంచి కొడుతున్నాయి. ఏమోనే గిప్పుడే గిట్లుంటే ఇక మే నెలల మనుషులమంతా గీ ఎండలకు రోస్ట్ అవుతాం కావచ్చు. ఇప్పటికే పట్నంలో ఉన్న వాతావరణ కేంద్రం వాళ్ళు 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిల్లక్క. ఇంకా బాగా కొడతాయట రేపటి సంది ఎండలు. జర పైలంగా ఉండుండ్రని వాళ్ళు చెప్పబట్టే. ఈ ఎండలకు బుగులు పడి కొందరైతే పిల్లగాండ్లను ఈ స్కూళ్ళకు కూడా చక్కగా పంపిస్తలేరట. ఎందుకంటే పొద్దుగాలనే ఎండలు దంచబట్టే. అక్క ఎండాకాలం ఈ స్కూల్ పిల్లగాళ్ళకు సెలవులు ఇచ్చినట్టే ఈ ఎండలు తగ్గేదాకా నువ్వు కూడా నాకు సెలవు ఇవ్వచ్చు కదా అక్క. ఎండాకాలం సెలవులేం కర్మనే, అటెనక వానాకాలం చలికాలం సెలవులు కూడా కలిపి తీసుకో. అబ్బా నిజంగానే అక్క? ఉన్న కొలువు స్టింగ్ అయిపోతే దినాం నీకు సెలవే కదా. గంత మంచి బంపర్ ఆఫర్ నాకు అద్దు గాని అక్క, నీకు ఒక ముచ్చట ఎప్పుడు మర్చిపోయినా. గీ ఎండలు చేయబట్టి మెట్రో రైళ్ళ ప్రయాణికులు కూడా బగ్గనే పెరిగినలాట. మరి ఏం చేస్తారే, మీద ఎండనాయే కింద ట్రాఫిక్ అయ్యే, బండ్ల మీద పోతే బతుకు బస్ స్టాండే అని చల్లగా ఏసీలో పోతున్నారు అందరూ. ఆడోళ్ళు సుతం ఫ్రీ బస్సులు నిడిచిపెట్టి మెట్రోల్ని పోతున్నారట. పాపం ఈ అడ్డగోలు ఎండలు చేయబట్టి చేన్ల కాడ నీళ్లు లేక రైతన్నలు నీళ్ల ట్యాంకర్లతోని పంటలు తడుపుతున్నారట. అయ్యో గా బెంగళూరు కాడనైతే ఇంకా ఘోరంగా ఉన్నదే పరిస్థితి. పబ్లిక్ తాగనీకి వాడుకోనికి కూడా చక్కగా నీళ్లు లేవంట. ఏం ఎండలో ఏమో పో అక్క. ఈ ఎండాకాలం ఎవరికన్నా లాభం ఉన్నదా అనంటే ఒక్కలంటే ఒక్కలకే అక్క. ఎవలకే? కూలర్లు ఏసులు అమ్ముకునేటోళ్ళకా? అబ్బబ్బబ్బా ఇంత కరెస్ట్ ఎట్లా చెప్పినవక్క? ఎంతైనా నువ్వు తోపు అక్క, తోప్. సరే గాని ఇక నువ్వు ఆఫీస్కురా. మళ్ళా నిన్నంతా ఎండలో తిరిగినా కదక్క, ఎండ దెబ్బ తాకింది అని కొలువుకు గుండుసునా పెట్టినా పెడతావు. అక్క ఒక 50 రూపాయలు ఉంటే ఫోన్ పే చెయ్యవా అక్క? ఈ ఎండకు అంత పానం అంతా కూలబడ్డట్టు అవుతుంది. ఇంకా జ్యూస్ అన్న తాగొత్తా. బ్రేకింగ్ వాటర్ తెచ్చా నీకు శాత కాదు కానీ జ్యూస్ కావాలన్నట. జ్యూస్ నడవక్కడ. చూసిండ్రు కదా పబ్లిక్, ఎండలు మస్తు కొడుతున్నాయి. బయట ఏదైనా పని ఉంటే చల్లపూట చూసుకోండ్రి. బయట తిరిగేటోళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకోండ్రి. రేపు ఎండలు ఇంకా గట్టిగా దంచి కొడతాయట. జర పైలమ్మంటే ఇవాళ కూడా ప్రతిరోజు లెక్కనే కొన్ని లిలిపుట్ ముచ్చట్లు మూట కట్టుకొచ్చేసిన. మరి అవి కూడా జల్దీ చూసేరి.
ఇప్పుడున్న జమానాల ఎటన్నా బయటికి పోవాలనంటే చాలా మంది చేతుల ఫోన్ పట్టుకొని ఏదన్నా యాప్ల ఆటోనో కార్లనో బుక్ చేసుకొని పోతారు కదా. ఇక అట్లనే గీన సుతం ఊబర్ల ఆటోను బుక్ చేసుకున్నాడట. కానీ గీనకచ్చిన రైడింగ్ ఛార్జ్ బిల్లు చూసి మస్తు షాక్ అయిందట. అగో చూస్తున్నారా ఎంత వచ్చిందో బిల్లు? అచ్చరాల 7,66,83,762 రూపాయలు. ఢిల్లీ కాడున్న నోయిడాల జరిగింది ఇది. కొంపదీసి ఆటోల అన్న ప్రపంచ దేశాలు సుట్టచ్చిండా ఏంది గంత బిల్ వచ్చింది అని పరేషాన్ అవుతున్నారు కదా. ముందుగాల బుకింగ్ చేసుకున్నప్పుడు 62 రూపాయలే చూపెట్టిందట. ఇక అటెన్కాల గీన ఓవాలనుకున్న అడ్రస్ కాడికి పోయే వరకు వచ్చిన బిల్లు చూసి కండ్లు బైర్లు గమ్మినాయట. రైడ్ ఛార్జ్ పేరు మీద ₹1,67,74,647 రూపాయలు, వెయిటింగ్ ఛార్జ్ పేరు మీద ₹5,99,189 రూపాయలు, మొత్తం కలుపుకొని ₹7,86,83,762 రూపాయల బిల్లేసిండ్రట ఊబరోళ్ళు. ఇగి మొత్తం బిల్లుల ప్రమోషన్ కింద 75 రూపాయలు తగ్గిచ్చే బంపర్ ఆఫర్ కూడా ఇచ్చిండ్రట. ఇక గిదంతా గీన దోస్తేవలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టే వరకు మస్తు వైరల్ అవుతున్నది. ఏదో టెక్నికల్ ప్రాబ్లం తోని పొరపాటు జరిగింది, క్షమించాలని కస్టమర్ కు చెప్పుకొచ్చిండ్రట. ఇగి ముచ్చట మీద ఊబరోళ్ళు నీయవ్వ కరెంటు బిల్లులే లక్షలల్లా కోట్లల్లా అత్తయి అనుకుంటే ఆటో ఛార్జీలు కూడా కోట్లల్లా రావట్టే. ఎవలన్నా హార్ట్ ప్రాబ్లం ఉన్నోళ్ళు గీ బిల్లులను చూస్తే ఎంబటే హార్ట్ అటాక్ అత్తది కావచ్చు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ ను ఇక ఇయ్యాల తీహార్ జైలుకు తోలుకపోయిండ్రు పోలీసోళ్ళు. ఈ అల్లరితోని ఈడీ కస్టడీ పూర్తయ్యే వరకు జ్యుడిషియల్ రిమాండ్ కోసం సీఎం కేజ్రీవాల్ ను కోర్టుకు తోలుకపోయిండ్రు ఆఫీసర్లు. కేసు విచారణ చేసిన కోర్టు ఏప్రిల్ 15 తారీఖు దాకా అంటే 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ వేసింది. ఇక జైలు నెంబర్ 2లా సార్ కోసం ఒక సెల్ కేటాయించిండ్రట. కేసు ముచ్చట్ల తీహార్ జైల్లో పడ్డ తొలుసురు సీఎం కూడా కేజ్రీవాలేనాట. ఇక ఇదే కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితక్కను కూడా తీహార్ జైల్లోనే పెట్టిండ్రు పోలీసోళ్ళు. మహిళా ఖైదీలుండే జైలు నెంబర్ 6ను కవితకు కేటాయించిండ్రు జైలు ఆఫీసర్లు. ఇక ఇలా విచారణ చేయాల్సిన కవితక్క మధ్యంతర బెయిల్ పిటిషన్ ను ఏప్రిల్ 4కు వాయిదా వేసింది కోర్టు. కొడుకు పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ కావాలని కోర్టుల పిటిషన్ వేసింది కవితక్క. చూడాలి మరి ఏప్రిల్ 4 తారీఖు నాడన్నా కవితక్కకు బెయిల్ అత్తదో రాదో. రేపు జరగబోయే మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ను జూన్ 2కు వాయిదా చేసిండ్రు ఈసీ ఆఫీసర్లు. ఎంపీ ఎలక్షన్ కోడ్ అమలున్నది కాబట్టి కౌంటింగ్ ను వాయిదా వేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ కు ఆర్డర్ వేసిండ్రు ఎలక్షన్ ఆఫీసర్లు. అసెంబ్లీ ఎలక్షన్ లా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో మార్చి 28న బై ఎలక్షన్ జరిగిన ముచ్చట అందరికీ ఎరుకైనదే. ఎలక్షన్లు పెట్టినప్పుడు రాని ఎలక్షన్ కోడ్ కౌంటింగ్ నాడెందుకు వచ్చిందో మరి అని అనుమానపడుతున్నారట చాలా మందికి వాయిదా ముచ్చట ఎరకైనోళ్ళు. చూడాలే మరి జూన్ 2 నాడు తెలుస్తుంది గా ఎమ్మెల్సీని ఎవరు గెలిచిండ్రనేది. ఇక పబ్లిక్ ఇవాళైతే తెచ్చిన కడగైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఇక ఇవుల్లా ఇవాళ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా. చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. నమస్తే.